యువతను ఆధ్యాత్మిక మార్గంలో అనుసంధానం చేయడమే మా మ్యూజికల్ ఈవెంట్ యొక్క లక్ష్యం. ఈ ఆలోచన ప్రస్తుత తరానికి ఆధ్యాత్మికతపై మరింత ఆసక్తిని కలిగిస్తుంది. హిందూ మతం అంటే ఏమిటి? మన సంస్కృతి మూలాలు, హిందూ పురాణాల ఇతివృత్తం, పండుగలు చేయడం వెనుక ఉన్న శాస్త్రం మరియు మన పురాతన ఆచారాల ప్రాముఖ్యత, సనాతన ధర్మం గురించి, ఆచారాల ప్రాముఖ్యత గురించి యువత పూర్తిగా తెలుసుకోవాలని, అవి మన పూర్వీకుల అపనమ్మకం కాదని, ప్రతి ఆచారం వెనుక శాస్త్రీయ కారణాలుంటాయని తెలపడమే ఈవెంట్ యొక్క అంతిమ లక్ష్యం. నేపథ్యం: అన్వేషణ అనేది మానవుని ప్రాథమిక ప్రవృత్తి. హిందూ మతంలో అన్వేషణ ఎల్లప్పుడూ ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. హిందూ మతంలో అన్వేషణ సంస్కృతి ఎప్పుడూ ప్రోత్సహించబడుతూనే ఉంటుంది. గురువులు మరియు హిందూ మత నిపుణులచే మన ఇతిహాస గాథలు ఎప్పుడూ సంబోధించబడుతూనే ఉంటాయి. భారత ఉపఖండంలో జరిగిన సాంస్కృతిక, భౌతిక దండయాత్రల తరువాత తరతరాలుగా హిందూ మత ఆచారాలలో భారీ అంతరాలు ఏర్పడి, వాటిని సద్వినియోగం చేసుకున్న పాశ్చాత్యులు మన ప్రాచీన ఆచారాలను పురాతన ఆచారాలుగా, కేవలం భావోద్వేగాల ఆధారితమైనవిగా ముద్రవేశారు. ప్రభావం: ముఖ్యంగా ప్రపంచీకరణ నేపథ్యంలో పాశ్చాత్య ప్రభావం, సంస్కృతి అనుకరణ 3600 దశకంలో మరింత ట్రెండీగా మారింది. ఇది సమాజంపై, ముఖ్యంగా యువతపై మాదక ద్రవ్యాలు మరియు ఆల్కహాల్ వ్యసనాలు, పబ్ సంస్కృతి, ఫ్రీ సెక్స్ ద్వారా చాలా ప్రతికూల ప్రభావాన్ని కలిగించింది. ఈ వ్యసనాలు వ్యక్తిగత మరియు వ్యక్తిత్వ స్థాయిలలో ఆటంకం కలిగించడమే కాకుండా అవి దేశానికి సామాజిక ముప్పులుగా మారాయి. మానవ జాతి ఎదుర్కొంటున్న ఈ విపత్తులన్నింటికీ ఏకైక పరిష్కారం ఆధ్యాత్మికత, సనాతన ధర్మం. ఇది ఒక్కటే ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్న సంక్షోభం నుండి బయటపడే మార్గం. నక్షత్రాలు మరియు గ్రహాలు మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో చూపే జ్యోతిష్యం అనేక మతాలు మరియు సంస్కృతులలో పెద్ద భాగం. జ్యోతిష్యం ఒక మతం కానప్పటికీ ఆధ్యాత్మికత మరియు మతం గురించి ప్రజలు ఎలా ఆలోచిస్తారనే దానిపై ఇది పెద్ద ప్రభావాన్ని చూపింది. ప్రతి ఆధ్యాత్మిక సాంప్రదాయం మనం అంతిమంగా మన వ్యక్తిత్వం ఇది కాదు అని మనకు గుర్తు చేస్తుంది. మనిషి అంతిమంగా భౌతిక శరీరం లేదా సాగిపోయే కథాంశం కాదు. మన రూపం, చైతన్యం, అహం కంటే చాలా విస్తృతమైనదిగా జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఒక ఆధ్యాత్మిక అభ్యాసంగా జ్యోతిష శాస్త్రం వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక మరియు జీవిత ప్రయాణంలో ఒక ఉపయోగకరమైన సాధనంగా ఉంటుంది. వ్యక్తుల తమ స్వంత ధృవీకరణ మరియు వ్యక్తిగత వైద్యం మరియు శ్రేయస్సు, కార్యాచరణ, వ్యక్తిగత నిబద్ధతను అభివృద్ధి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ శాస్త్రం సహజ పద్ధతుల ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు.